హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ మానస మన వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసరికి కటింగ్ వీడియోనే అండి. ఇప్పుడు అయితే ఇది ఎలా కట్ చేసుకోవాలి, చాలా బ్లౌజెస్ ఉన్నాయి ఒక పర్సన్వే. ఇవి ఎలా కట్ చేసుకోవాలనేది మా మదర్ అయితే చూపిస్తారండి. అంతకంటే ముందుగా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే వీడియోస్ అయ్యి నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తాయి. ప్లీజ్ కొంచెం వీడియోస్ని ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ ప్రతి వీడియోలో నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు చేసే లైక్ కామెంట్ మాకెంతో బూస్టప్ ఇస్తుందండి. అందుకే ఇన్నిసార్లు ప్రతిసారి చెప్తా ఉంటున్నాను. ప్లీజ్ అర్థం చేసుకొని వీడియోస్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. హాయ్ అండి, ఇగోండి 10 బ్లౌజెస్ దాకా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఒకే మెజర్మెంట్ అండి. ఇది కూడా నేను అంతకుముందు 1 ఇయర్ అవుతుందండి, 1 ఇయర్ బ్యాక్ నేనే కుట్టాను. అది కూడా బాడీ మెజర్మెంట్స్తో కుట్టానండి. ఇప్పుడు కొంచెం దీన్ని మార్పు చేయమన్నారు, ఎందుకంటే టైట్ అయిందంట. బాడీ మొత్తంగా చేయి దగ్గర నుంచి నడుము వరకు కూడా 1 ఇంచ్ పెంచమన్నారండి. ప్లస్ బ్యాక్ నెక్ వచ్చేసి కొంచెం డీప్గా ఉంది, 1 ఇంచ్ పైకి పెట్టమన్నారండి. ఈ బ్లౌజ్లో ఈ రెండే మార్పులు చేయాలి, మిగతా అంతా కూడా యాస్టీజ్ ఇలాగే కుట్టాలండి. మనం కుట్టింది ఎప్పుడైనా బాగుంటే మన దగ్గరికే వస్తారని ఎన్నోసార్లు చెప్తున్నానండి. ఇప్పుడు కూడా అంతేను. ఇప్పుడు ఇందులో 10 బ్లౌజెస్ కాకుండా నేను ఒక 2 బ్లౌజెస్ కటింగ్ చేసి చూపిస్తానండి. చూద్దాం రండి. ముందుగా వెనక నడుము పట్టీ కోసం అండి ఒక 1/2 ఇంచు కిందకి లైన్ డ్రా చేసుకుందామండి. ఇక్కడ నుంచి వీపు పొడవు తీసుకున్నాము. వీపు పొడవు ఎలా అంటే ఇదిగోండి, వెనక డాట్ ఉంది కదా నడుము టక్స్ కోసము, అక్కడ నుంచి షోల్డర్ ఉంది కదండి, షోల్డర్ సెంటర్ పాయింట్ తీసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసి సాగదీయకుండా ఇలా పట్టుకోవాలండి. చూడండి, ఇదిగోండి ఇలా పట్టుకొని ఇలా వదిలేసేస్తే కరెక్ట్ యాస్టీజ్ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అంత వస్తుందండి. దానికి ఒక 1/2 ఇంచు కానీ ఒక 1/2 ఇంచు కానీ ఖర్చుల కోసం మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది బాడీ పొడవు పట్టుకోవడం అండి. కొత్త వాళ్ళకి అర్థమవడం కోసం వివరంగా చెప్తున్నాను. ఇప్పుడు నడుము లూజ్ తీసుకుందామండి. చూడండి, నడుము లూజు ఉక్సులు పట్టీ దగ్గర నుంచి ఇదిగోండి ఉక్సులు పట్టీ ఉంది కదా, ఇక్కడ నుంచి ఎటువంటి లూజులు రాకుండా ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలండి. ఇలా స్ట్రైట్గా ఎంతవరకు వస్తే కాజా పట్టీతో మనకు పని లేదండి. 30 వచ్చిందండి. 30ని 4 భాగాలు చేసుకుందామండి. 4 భాగాలంటే ఇదిగోండి టేప్ని ఇట్లా సగాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ సగాన్ని మళ్ళీ సగాన్ని ఫోల్డ్ చేసుకోవాలండి. సగం ఫోల్డ్ చేస్తే 15 వచ్చింది. ఈ 15ని మళ్ళీ సగాన్ని ఫోల్డ్ చేసుకోవాలండి. ఎంత వస్తే అది అంతా మనకి నడుము లూజ్ అవుతుందండి. మనకి 7.5 వచ్చింది. 7.5 ఇదిగోండి, ఇక్కడ నుంచి 7.5 ఇక్కడికి పెట్టుకుందాము. ఇక్కడ నుంచి 1 ఇంచు నడుము టక్స్ల కోసం పెట్టుకుందామండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం పెట్టుకుందామండి. మనకి బాడీ కింద నుంచి నడుము దగ్గర నుంచి చేయి లూజ్ వరకు కూడా బ్లౌజు 1 ఇంచ్ లూజ్ పెంచమన్నారండి. అందుకని చెప్పేసి మొత్తం మీద 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందామండి. ఇప్పుడు ఇదిగోండి చంక డౌన్ పొడవు తీసుకుందామండి. చంక డౌన్ పొడవు ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడ నడుము దగ్గర మనకి జాయింట్ ఉంటుంది కదండి, నడుము పట్టీ దగ్గర, ఆ పట్టీ కోసం మనం 1/2 ఇంచు వదిలేం కదా, అక్కడి నుంచి వదిలేసుకోవాలండి. ఆ 1/2 ఇంచు వదిలేసి ఈ చంక ఉంది కదండి, చూడండి చంక జాయింట్ చేయి జాయింట్ కలిసే చోట ఒక లైన్ డ్రా చేసుకోవాలి. దానికి ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం పైకి వదులుకోవాలండి. ఇది మనకి చేతికి చంకకి ఉన్న జాయింట్ అండి. దీన్ని మనం చంక డౌన్ అంటామండి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వెనక మెడ తీసుకుందామండి. వెనక మెడ అంటే ఇదిగోండి, ఈ నడుము దగ్గర ఖర్చులు ఉంటాయి కదండి, ఇటువైపు ఇటువైపు, ఈ 2 ఖర్చులు కలిపి ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకుంది సెంటర్ చేసుకోవాలండి. ఇలా సెంటర్ చేసుకున్న దాన్ని చూడండి వెనక నెక్ ఇలా వస్తుంది. ఈ వెనక నెక్ ఎక్కడుందో అక్కడ ఇదిగోండి చూడండి, మనము నడుము పట్టి జాయింట్ కోసం ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలాం కదండి, అక్కడి నుంచి ఇదిగోండి ఎంతవరకు ఉంటే అంతవరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. మనము పైపింగ్ వేసిన మెడపీస్ వేసిన ఏదేసినా ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం కావాలి కదండి, దానికోసమని ఒక 1/2 ఇంచు పైకి డ్రా చేసుకుంటాము. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు 1 ఇంచు నెక్ కూడా పైకి పెట్టమన్నారండి, డీప్ వద్దన్నారు. అందుకని చెప్పేసి మనము 1 ఇంచు పైకి పెట్టుకుందామండి. ఇప్పుడు ఇక్కడికి మనం బ్లౌజ్ నెక్ కొలత తీసుకోవాలి. మీకు అర్థమవుతుందండి, కొత్త వాళ్ళ కోసం వివరంగా చెప్తున్నానండి. కొత్త వాళ్ళంటే జాగ్రత్తగా విని మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేస్తే కనుక
ఎక్కడ ఏది కొలతలు పెట్టుకోవాలో అర్థం కాక బ్లౌజ్ మీకు నీట్గా ఉండదండి. మళ్ళీ చెప్తున్నాను వినండి. ఇది 30వ నెంబర్ బ్లౌజ్ కాబట్టి 5 పెట్టుకుందామండి. షోల్డరు 5 నుంచి ఆది బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందో అంత షోల్డర్ పెట్టుకుందామండి. ఇక్కడ ఒక 1/4 ఇంచు ఖర్చుల కోసం వదులుకుందాము. 1/4 ఇంచు నుంచి ఆది బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉంటే మరీ చెప్తున్నానండి అంతా పెట్టుకుందాము. అక్కడ నుంచి 2 వైపులో ఒక 1/4 ఇంచు ఖర్చుల కోసం గీసుకుందామండి. మిగిలింది నెక్ విడ్త్ కిందకు వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చంక డౌన్ కోసం అండి ఎంతవరకు ఉంటే అంతవరకు ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇటువైపు నుంచి ఈ లైన్ ఇందులో కలిపేద్దామండి. ఇప్పుడు చంక లూజ్ కొలుసుకుందామండి. ఆది బ్లౌజ్ నుంచి ఇదిగోండి ఇటువైపు షోల్డర్ ఉంది కదండి, షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు చంక లూజ్ అంటామండి. ఇదిగోండి ఇక్కడ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ దగ్గర నుంచి ఇలా కరెక్ట్గా పట్టుకోవాలండి. చూడండి ఇలా రౌండ్ షేప్ ఉంది కదా, ఆ రౌండ్ షేప్ని ఎలా ఎంతవరకు వస్తే అంతవరకు చూడండి. 8:30 8:15 ఉందండి. ఎనిమిది 8:30 వచ్చింది. ఇక్కడ మనము చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 1.5 ఈ చంక దగ్గర చూడండి డౌన్లో ఉంది కదండి, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ లైన్ దగ్గర 1.5 ఇంచు పెట్టుకోవాలండి. ఈ 1.5ని ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి పెట్టుకొని ఈ 3 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా రౌండ్ షేప్ దీనిలో కలిపేసుకోవాలండి. ఇక్కడ మనకి చంక రౌండ్ వస్తుంది. ఇప్పుడు మనం చంక రౌండ్ 8:30 చూసుకున్నాం కదండి, ఈ గీత కింద నుంచి ఇలా గొలుసుకోవాలండి. 8:30 ఇక్కడికి వచ్చిందండి. ఇక్కడ కరెక్ట్గా గీసుకుందాము. చూడండి మళ్ళీ చెప్తున్నాను, మనకి చంక డౌను షోల్డర్ దగ్గర గీసుకున్నాం కదండి, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇట చంక డౌన్ కోసము ఎల్ షేప్ గీసుకున్నాం కదా, ఈ ఎల్ షేప్లో ఈ కార్నర్లో మనము ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఆ లైను చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1.5 పెట్టుకోవచ్చండి, పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1.5 పెట్టుకోవచ్చు. ఇది 30 ఉంది కాబట్టి 1.5 పెట్టానండి నేను. ఈ 1.5 నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ 1.5 కలిసేట్టుగా ఈ చంక రౌండ్ వరకు రౌండ్ గీసుకుంటే ఇది చంక రౌండ్ అవుతుందండి. దీన్నే చంక లూజ్ కూడా అంటాం మనము. కాబట్టి ఈ చంక లూజ్ మనం బాడీ మెజర్మెంట్లో తీసుకున్నాం కదండి, 8:30 దాకా వచ్చింది, దాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకున్నాము. ఇప్పుడు వచ్చేసి నెక్ తీసుకుందామండి. నెక్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎంత ఉందో చూద్దాము. 2.5 వచ్చిందండి నెక్ పెడుతూ 2.5 ఇక్కడ పెట్టుకుందాము. ఇక్కడ నుంచి 2.5కి ఇలా లైన్కి డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇది కూడా షోల్డర్ దగ్గర నుంచి ఒక లైన్ డ్రా చేసుకుందామండి. ఈ మధ్యలో రౌండ్ తీసుకుందామండి. ఎక్కువ వెడల్పు వద్దు అన్నారు కాబట్టి, ఎక్కువ డీపు వద్దు అన్నారు, వెడల్పు వద్దు అన్నారు కదండి, అందుకని ఇలా గీసుకున్నాము. అదే వెడల్పు కావాలంటే కొంచెం ఒక 1/4 ఇంచు ముందుకు గీసుకొని ఇక్కడ నుంచి ఇలా గీసుకుంటే వెడల్పు నెక్ వస్తుందండి. మనం ఎప్పుడు కూడాను కస్టమర్ చాయిసే తీసుకోవాలండి. ఇందులో కూడా కస్టమర్ చాయిసే తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఖర్చులు 2 ఇంచులు పెట్టుకోవాలి కదండి, 2 ఇంచులు పెట్టుకున్నాము. మనకి ఎక్స్ట్రా లూజ్ పెట్టమన్నారు కాబట్టి 1 ఇంచు పెట్టుకుంటున్నామండి. ఇక్కడికి మొత్తం కలిపి లైన్ డ్రా చేసుకుందాము. ఇదిగోండి ఇది ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకుందాము. మనకి 2 ఇంచులు ఖర్చుల కోసమే కదండి, మిగిలిందంతా కూడా ఎక్స్ట్రా మనకు లూజ్ పెట్టమన్నారు కానీ కోసమే ఇక్కడ వరకు వదులుకుందాము. ఇక్కడ కూడా అంతేనండి, 2 ఇంచెస్ తీసుకుందాము. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుందాము. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. వాళ్ళు పెంచమన్నది కూడా మనం ఎలా పెంచి తీసుకోవాలనేది మీకు వివరంగా చూపించాను. ఇప్పుడు కటింగ్ చేసుకుందామండి. ఇదిగోండి కటింగ్ చేసుకుందాము. ఎన్నోసార్లు చెబుతున్నా మనం గీసిన గీతల మీదే కట్ చేసుకుందామండి. అప్పుడే మనకి స్టిచ్చింగ్ కూడా మనం ఏమనుకొని కటింగ్ చేసామో అదే పద్ధతిలో వస్తుంది. కటింగ్ చేసేది ఒకటి, స్టిచ్చింగ్ చేసేది ఒకటి అయితే మళ్ళీ తేడా వస్తాయండి. ఇలా కటింగ్ చేసేసుకుందాము.
ఎప్పుడైనా బ్లౌజ్ పీస్కి ఒక సైడ్ బ్యాక్ పార్ట్ తీసుకుంటే రెండో సైడ్ వచ్చేసరికి హ్యాండ్స్ తీసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాము. ఇక్కడ నడుము లూజ్ ఉంది కదండి, ఈ నడుము లూజు సగానికి చేసుకుందామండి. సగానికి చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటే సెంటర్ వస్తుందండి. దీని మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకుందాము. మనము వెనక టక్స్ల కోసం 1 ఇంచ్ వదిలేస్తాం కదండి, ఆ 1 ఇంచ్ని ఈ లైన్కి ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు టక్స్ల కోసం వదులుకుందామండి. బ్లౌజ్ పొడవును బట్టి మనము ఈ టక్స్ పెట్టుకోవాలండి. ఈ బ్లౌజ్ పొడవు 14.5 ఉందండి, అంటే మనం 3-3.5 పెట్టుకోవచ్చండి. అదే 15.5 16 ఉంటే 4 ఇంచులు పెట్టుకోవచ్చండి. ఈ పొడవును బట్టి టక్స్ పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ క్రాస్గా డ్రా చేసుకుందాము. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైను క్రాస్గా డ్రా చేసుకుందామండి. ఇవి రెండు కలిపి స్టిచ్ చేసుకుంటే మనకి వెనక టక్స్ వచ్చేస్తుంది. దీన్ని ఇలా ఒక డాట్ పెట్టుకుందాం, ఎందుకంటే కుట్టేటప్పుడు మనకి గుర్తు కోసమండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాము. ఇదిగోండి, ఒక సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకున్నాము, రెండో సైడ్ వచ్చేసి హ్యాండ్స్ తీసుకుందామండి. మధ్యలో ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇవి 2 పొరలు కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుందాము. 4 పొరలు వస్తాయి. 4 పొరలు కూడాను హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి సరిపోతుంది. ఈ లూజ్ సరిపోతుందా సరిపోదా అని చెప్పేసి చెక్ చేసుకోవడం కోసం చిన్న చిట్కా చెప్తాను చూడండి మీకు. ఇదిగోండి, ఈ చంక దగ్గర జాయింట్ ఉంది కదండి, ఈ చెయ్యి వైపు ఇది ఓపెన్ లేకుండా ఉంది కదా, అక్కడికి ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలండి. స్ట్రైట్గా పట్టుకొని ఇలా పెట్టి చూసుకుంటే మనకి ఈ చంక లూజు సరిపోతుందా సరిపోదా, చంకలు ముక్క పడతాయా లేదా అనేది అర్థమవుతుందండి. ఇది చాలా చిన్న చిట్కా అండి, మీకు ఎంత కొత్త వాళ్ళకైనా అర్థమవుతుంది. చూడండి, టిప్ కింద పనికి వస్తుంది మీకు. ఇది చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి, దీనికి చంక ముక్కలు పడతాయండి. చంక ముక్కలు మనం ఇంకో టిప్ కూడా మీకు చెప్తానండి. ఇలాగే వేసుకుంటేనేమో 4 ముక్కలు జాయింట్ వేయాల్సి వస్తుందండి. ఇలా కాకుండా దీన్ని మనం కొంచెం ముందు వైపు జరుపుకొని ఇలా వేసుకున్నాం అనుకోండి, 2 ముక్కలు వేసేస్తే సరిపోతుందండి. ఇది కూడా ఒక టిప్ కింద వాడుకోవచ్చు మీరు. కొత్త వాళ్ళ కోసం అండి, ఏ ఉన్నా కూడా వాళ్ళకి ఎన్నో చూస్తూ ఉంటారు, ఎన్నో చేస్తూ ఉంటారు. వాటిల్లో ఏది ఈజీగా ఉంటే వాటిని ఫాలో అవ్వండి మీరు. నేను చెప్పేది ఏంటంటే సీనియారిటీ మీద చెప్తా ఉంటాను కాబట్టి ఎక్కువ చిట్కాలు టిప్స్ అవి ఉంటాయండి మీకు, అందుకని చూడమని చెప్తున్నాను. ఈజీ మెథడ్స్ చెప్తానండి నేను. చూడండి, ఇంతవరకు పెట్టుకుంటే ఇప్పుడు మనకి ఒకవైపే చంక ముక్కలు వేసుకుంటాం కాబట్టి పని కొంచెం త్వరగా అయిపోతుంది. ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి దీనికి లైనింగ్ లేదండి, దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఎగుడు దిగుడు గుంది తీసేసుకోవడానికి ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇదిగోండి, హెమ్మింగ్ కోసమని 1.5 ఇంచు లైన్ డ్రా చేసుకుందామండి. ఎందుకంటే సన్నగా మర్చి కుట్టుకోవాలి, మళ్ళీ హెమ్మింగ్ కూడా చేసుకోవాలి కాబట్టి దానికోసం ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇక్కడ నుంచి చేయి పొడవు ఎంత వస్తే అంతవరకు చూడండి. వీళ్ళ హ్యాండ్స్ పొడవుగానే ఉంటాయండి. ఇంతవరకు యాస్టీజ్ ఎంత ఉందో అంత పెట్టుకున్నాము. పైన ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం వదిలేసుకుందామండి. ఈ మొత్తం పొడవు ఎంత వచ్చిందో చూద్దాము. ఇదిగోండి, 13.5 వచ్చింది. ఇటువైపు కూడా 13.5 పెట్టుకుందాము. చంక డౌన్ కోసం 3.5 పెట్టుకుందామండి. ఇది మరీ పెద్ద సైజు కాదు, మరీ చిన్న సైజు బ్లౌజ్ కాదు కదండి, అందుకని చెప్పేసి చంక డౌన్ కోసం 3.5 పెట్టుకున్నాము. ఈ లైన్ ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకుందాము. ఈ లైన్ ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ నుండి 1 ఇంచ్ ముందుగా ఒక గీత గీసుకుందాము. ఇక్కడ నుంచి మనం క్రాస్ తీసుకుందామండి. చంక లూజ్ వచ్చేసి మనకి 8.5 ఉంది కదండి, 8.5 అంటే ఇక్కడ చూడండి 8.5 ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకుందాము. ఇలా స్ట్రైట్ లైన్ గీసుకుందాము. ఇప్పుడు స్ట్రైట్ లైన్ మనకి చంక లూజు కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని చూడటం కోసం చూడండి, ఇక్కడ ఇందాక నేను టిప్ చెప్పా కదండి, ఈ చంక డాట్ దగ్గర నుంచి ఈ చెయ్యి ఇక్కడ వరకు ఇలా స్ట్రైట్గా పట్టుకుంటే వస్తుందని చెప్పేసి ఇవి రెండు కరెక్ట్గా ఉంటే మనకి చెయ్యి దగ్గర ఎటువంటి ముడతలు రావండి. చూడండి, ఒక్క గీత తేడా వచ్చిందండి, ఈ ఒక్క గీత పెద్ద తేడా అనిపించదు. చూడండి, ఈ లూజు కరెక్ట్గా మనకి చెయ్యి ఎటువంటి ముడతలు లేకుండా వస్తుంది. ఇక్కడ నుంచి చూడండి ఇలా క్రాస్గా ఇందులో కలిపేసుకుందామండి.
షేప్ మనం తీసేటప్పుడే అర్థమవుతుందండి మనకు గీయడం ఎంత కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది కొలతలు కూడాను. ఈ రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మనం తీసుకున్న కొలతలు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పి అర్థమవుతుందండి. ఇదిగోండి చెయ్యి లూజ్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ నుంచి పట్టుకుందాము. ఇదిగో చూడండి చెయ్యి లూజు ఖర్చుల దగ్గర నుంచి ఇది అసలుకండి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా లూజ్ కోసమండి. ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా కావాలన్నారు కాబట్టి ఇంకా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందామండి. ఎందుకంటే వాళ్ళ బ్లౌజు బాడీ మొత్తం మీద కూడాను 1 ఇంచ్ లూజ్ పెట్టమన్నారండి. ఇలా వేసి తీసేసుకుందామండి. ఇక్కడ నుంచి ఇలా క్రాస్ కట్ చేసుకుందామండి. ఈ క్రాస్ ఎందుకంటే చిన్న చిక్కా కాదండి, చాలా మీకు ఉపయోగపడుతుంది. హ్యాండ్స్ మనమండి ఎంతవరకు పెట్టుకుందామా అనేది ఒక ఐడియా ఉంటుందండి. ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే అక్కడ నుంచి ఇలా కట్ చేసేసుకుందాము. ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా తీసుకుందామండి. చూసుకొని ఒకసారి మనం ఎక్కడైతే డ్రా చేసుకుందామో ఆ కొలతల ప్రకారమే తీసుకుందామండి. ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాము. ఇక్కడ చంక లూజ్ కోసమని మనం గుర్తు పెట్టుకున్న దగ్గరికి ఒక డాట్ పెట్టుకుందాము. ఇదిగోండి ఇది మనము ఇక్కడ ముక్క పడుతుంది కదండి, ముక్క పడే వైపు క్రాస్ తీసుకోవాలి. ఎందుకంటే అది ఫ్రంట్ వస్తే బాగుంటుంది, అది చంక వైపు ముక్క పడితే బాగోదండి. మనకి కరెక్ట్గా ఇక్కడ నుంచి జాయింట్ వస్తుంది కాబట్టి దీన్ని సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకుందామండి. సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక 3/4 ఇంచు ఇదిగోండి ఒక 3/4 ఇంచు ఒక లైన్ గీసుకుందాము. ఈ లైన్ దగ్గర నుంచి చూడండి ఈ 1 ఇంచ్ ఇక్కడ వదులుకున్నాం కదండి, అక్కడ నుంచి ఇలా క్రాస్గా ఎస్ షేప్లో ఇలా వస్తే సరిపోతుందండి. నీట్గా వస్తుంది. మనకి లోతు తీసుకున్నందువల్లేనండి బ్లౌజ్కి చంకలు ఎటువంటి ముడతలు రాకుండా ఉంటాయి. ఇది కనుక తీయకపోతే చంకలో చాలా ముడతలు వచ్చి బ్లౌజ్ చూడడానికి బాగోదండి. ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటేనండి మనం తీసే ఈ చిన్న చిన్న లోతులు చంకలో డీపు వెనక పార్ట్కి మనం బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ డీపు ఇవన్నీ కూడా అండి బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావడానికి నీట్గా చూపించడానికి ఉపయోగపడతాయండి. మనం ఎలా కుట్టడం అనేది ఎవరిమైనా ఒకేలా కుడతామండి, కాకపోతే 10 నిమిషాలు లేట్కి కుడతాము, 10 నిమిషాలు ఫాస్ట్గా కుడతాము అంతేనండి. కటింగ్లోనే ఉంటుందండి. చూడండి ఎలా ఉంది కటింగు. ఈ కటింగ్ బట్టి మనం కుట్టే బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇస్తున్నామా లేదా అని ఉంటుందండి. నువ్వు టేప్ కొలతలు తీసుకో, బాడీ మెజర్మెంట్ తీసుకో, లేదు ఆది బ్లౌజ్ తీసుకో, ఎలా తీసుకున్నా కూడా మనం ఇచ్చే ఫిట్టింగ్ మాత్రం వాళ్ళకి కరెక్ట్గా ఉండాలండి. నువ్వు బొటిక్ కుట్టు, ఇంట్లో కుట్టు, షాప్లో కుట్టు, ఎక్కడ కుట్టినా కూడా మనం ఇచ్చే ఫినిషింగ్ మీద ఆధారపడి ఉంటుందండి. మనం ఎంత నీట్గా కుడతామో ఆ కుట్టడాన్ని బట్టి మన కస్టమర్లు పెరుగుతారు, మనకు వర్క్ పెరుగుతుందండి. బొటిక్స్లో కూడా అండి ఇవాళ పెట్టి రేపు తీసేసిన వాళ్ళని ఎంతోమందిని చూసామండి. మేము 25 సంవత్సరాల నుంచి కుడుతున్నామంటే మా కళ్ళ ముందు ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు, మేము మాత్రం ఇంట్లో ఇలాగే కుడుతున్నామండి. ఒక్క రోజు కూడా ఈ రోజు వరకు నాకు ఇవాళ వర్క్ లేదు, ఇవాళ నేను కుట్టలేదు అన్న ఆలోచన నాకు తెలియదండి. నా ఫిట్టింగ్ నా కటింగ్ నాది బాగుంటుంది కాబట్టి నా కస్టమర్లు వస్తుంటారండి. ఇంతవరకు నేను చేస్తున్నానంటే అదే కారణం అండి. నాకు అది భగవంతుడు ఇచ్చిన ఆశీస్సులు కూడా కావచ్చు. నేను దీని మీదనే చాలా చాలా ఏటానయ్యండి. నా ఫ్యామిలీ మొత్తం కూడా. ఇప్పుడు ఇలాగా హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదండి. బ్యాక్ పార్ట్ తీసుకున్నాము. బ్యాక్ పార్ట్ని చూడండి ఇటువైపు క్లోజ్డ్ ఉన్నాయి కదండి, ఈ క్లోజ్డ్ వైపు ఇలా క్రాస్గా వేసుకోవాలండి. క్రాస్గా వేసుకుంటే ఎంత క్రాస్గా వేసుకుంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అంత బాగా వస్తుంది. ఇలా క్రాస్గా వేసుకొని యాస్టీజ్ ఎలా ఉందో అలా గీసేసుకుందామండి ముందు. తర్వాత ఫ్రంట్ పార్ట్ కొలతలు తీసుకుందాము. చూడండి యాస్టీజ్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా కటింగ్ చేస్తున్నాను. కటింగ్ చేయట్లేదు, సారీ అండి, గీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ ఎంత డీప్ ఉందో ఫ్రంట్ పార్ట్ అంత డీప్ పెట్టుకోం కదండి, అందుకని కొంచెం పైకి గీసుకుంటాము. ఇక్కడ కూడా చూడండి షోల్డర్ దగ్గర కూడా కొంచెం ఇలా రానిచ్చేసేసి పైకి ఇలా రౌండ్ చేసుకుంటే మనం ఆది బ్లౌజ్ పెట్టుకున్న తర్వాత ఎంతవరకు వస్తుందో అంతవరకు చూసి తీసుకుంటామండి. ఇంతవరకు ఇది బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకున్నామండి. ఆది బ్లౌజ్ ఉక్సులు పట్టి ఉంటుంది కదండి, ఉక్సులు పట్టి వైపు నుంచి ఇదిగోండి ఇలా ఈ షోల్డర్ ఉంది కదండి,
ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్గా చూడండి, ఈ షోల్డర్ జాయింట్ ఎక్కడ వస్తుందో ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచ్ లైన్ డ్రా చేసుకోవాలండి. అక్కడ నుంచి ఇది ఈ లైన్ మీద కరెక్ట్గా పెట్టుకోవాలండి. కరెక్ట్గా పెట్టుకొని యాస్టీజ్ వాళ్ళ నెక్ ఎలా ఉంటే అలా చూడండి, ఇలా సరి చేసుకోవాలి. సరి చేసుకొని చూడండి, ఇలాగూ యాస్టీజ్ ఎలా ఉంటే అలా పట్టుకోవాలండి. మనము మన ఇష్టంగా పెడితేనండి కొంతమందికి 5 పెట్టచ్చు, 5.5, 6.5 అలా పెట్టుకోవచ్చు అని చెప్తారండి. కానీ కస్టమర్ చాయిస్ ఏంటంటే కొంతమంది మన ఇష్టంగా పెడితే ఒప్పుకోరండి. వాళ్ళకి ఒక నెక్ అనేది అలవాటు అయిపోయి ఉంటుంది, అక్కడి వరకు వేసుకుంటేనే వాళ్ళకి వేసుకున్నట్టు ఉంటుంది. చూడండి, ఇదిగోండి. అందుకని మనం ఇలా పెట్టుకుంటే వాళ్ళ నెక్ ఎంత ఉందో అంతే నెక్ వస్తుందండి మనకి. కరెక్ట్గా వాళ్ళ నెక్ ఏ షేప్లో ఉందో ఆ షేప్ కూడా వచ్చేస్తుంది మనకి. ఇలా గీసేసుకుందామండి. యాస్టీజ్ వాళ్ళ నెక్ ఎలా ఉందో అలా గీసేసుకుందాము. దీనికి ఒక 1/4 ఇంచ్ ఖర్చులకి ఎక్స్ట్రా వదులుకుందామండి. ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి పొడవు కోసమండి. ఇక్కడ ఒక ఫ్రంట్ పార్ట్ పొడవుకి షేప్ పట్టీకి మధ్యలో ఒక జాయింట్ వచ్చింది చూడండి. ఆ జాయింట్ దగ్గరకు ఒక లైన్ డ్రా చేసుకుందామండి. అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ కిందకి ఒక లైన్ గుర్తు పెట్టుకుందాము. ఇప్పుడు ఇది తీసేద్దామండి. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ అండి. ఇలా రౌండ్ షేప్ తీసుకుందాము. ఇది అసలుకండి, ఇది ఖర్చుల కోసం. ఈ ఖర్చులు ఎందుకంటే ఉక్సులు పట్టి వేసుకోవాలి కదండి మనం, దానికోసము. ఇదేమో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి జాయింట్ కోసం వచ్చిందండి ఇంతవరకు. ఇదేమో మనం మధ్యలో మెడ పీస్ వేసుకోవాలి, ప్లస్ ఏమో మధ్యలో ఒక షేప్ డాట్ వేసుకోవాలి. ఇక్కడేమో షేప్ పట్టి జాయింట్ వస్తుంది కదండి. ఈ మూడింటి కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాము. ఇప్పుడైతే ఫ్రంట్ పొడవు కొలుసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ పొడవు ఇదిగోండి, ఇక్కడ ఉంది కదా షేప్ డాట్ ఉంది కదండి, మీకు పైకి పెట్టి మరీ చూపిస్తున్నాను. ఈ షేప్ డాట్ దగ్గర నుంచి ఈ షేపు ఇది ఉంది కదండి షోల్డర్కి సెంటర్లో పట్టుకోవాలండి. సెంటర్లో పట్టుకొని చూడండి, ఇక్కడ కూడా మనం ఒక 1/4 ఇంచ్ కిందకి గీసుకున్నాం కదా, అక్కడికి ఒక లైన్ ఇలా సాగదీయకూడదండి. క్రాస్ కటింగ్ అంటేనే సాగుతూ ఉంటుంది. యాస్టీజ్ ఎలా ఉందో అలా సింపుల్గా అలా పెట్టుకొని వదిలేసుకోవాలండి. అప్పుడే మనకు కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది. షేప్ కూడా ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుందండి. పైకి ఎక్కడం కానీ కిందకి జరగడం కానీ ఎటువంటివి జరగవు. ఇదిగోండి, కరెక్ట్గా ఎక్కడికి ఉందో అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుందాం. అక్కడ నుంచి ఒక 1/4 ఇంచ్ కిందకి లైన్ డ్రా చేసుకుందామండి. ఇదే విధంగా చంక దగ్గర కూడా చూడండి, మనకి ఇక్కడ ఉంది కదా ఒక లైను, ఇక్కడికి ఒక 1/4 ఇంచ్ కిందకి పెట్టుకుందామండి. ఎందుకంటే చేతులు చంక జాయింట్ వేసుకోవాలి కదండి, దానికోసము. ఇది ఎక్కడికి వరకు వచ్చిందో అక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాము. అక్కడ నుంచి ఒక 1/4 ఇంచ్ కిందకి లైన్ డ్రా చేసుకుందామండి. ఇవి 3 కూడా కలుపుతా మనకి ఒక లైన్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుందండి. చూడండి, ఇలా మొత్తం కలుపుతా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చంక లూజ్ కూడా తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ చంక లూజ్ వచ్చి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఈ చంక రౌండ్ దగ్గర ఒక 1/4 ఇంచ్ మనం డౌన్ చేసుకుంటాం కదండి. ఎందుకంటే లోతు తీయడం అంటాం కదా దీన్ని. ఈ లోతు తీస్తేనే మనకి ఎటువంటి ముడతలు రాకుండా వస్తాయి. ఇందాక హ్యాండ్స్కి కూడా తీసుకున్నాం కదా, అలాగే ఇప్పుడు దీనికి కూడా తీసుకోవాలండి. ఈ తీసుకున్న వైపు అండి ఈ షోల్డర్ దగ్గర నుంచి చంక జాయింట్ వరకు వస్తుంది కదండి, అది ఖర్చులకు వదిలేసుకొని ఇలా రౌండ్ షేప్ పట్టుకోవాలండి. ఇది ఫ్రంట్ పార్ట్ లూజ్ అండి. ఇది చాలామంది చూడట్లేదండి. ఎందుకంటే చాలామంది చూడండి మన దగ్గర బ్లౌజెస్కి వచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉక్స్ దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ ఉక్స్ దగ్గర లూజ్ అన్నా చెప్తారు, లేదంటే టైట్గా పట్టేసినట్లుంది, ఉక్స్ దగ్గర ఇలా చంక దగ్గర ముడతగా లాగేసినట్లుగా ఉంది అని చూపిస్తూ ఉంటారండి మనకు వేసుకొని. ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇదిగోండి ఇలా పట్టుకొని మనం చంక ఫ్రంట్ పార్ట్ చంక కూడా కొలుసుకోవాలండి. కొలుసుకున్న తర్వాత దాన్ని మనము ఇలా ఫ్రంట్ పార్ట్ లూజ్ కూడా కొలుసుకోవాలండి. ఇదిగోండి ఈ చంక కింద కుట్టు దగ్గర నుంచి ఈ ఉక్సుల పట్టి ఉంది కదండి, ఉక్సుల పట్టి వరకు కరెక్ట్గా అండి సాగదీయకూడదండి. కరెక్ట్ లూజ్ ఎక్కడికి వస్తే అక్కడి వరకు ఇలా పట్టుకోవాలండి. పట్టుకొని చూడండి మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా పట్టుకొని అసలు ఎక్కడికి ఉంది దానికి ఖర్చుల వారు ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనికి మనం చూడండి 1 ఇంచ్ తేడా వస్తుంది. ఈ 1 ఇంచ్ తేడా ఎందుకు వస్తుందంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ లూజ్ తక్కువ ఉందని అర్థమండి. కాకపోతే మనకి ఇంకోటి గమనించాలి, మనకి వీళ్ళు ఏం చెప్పారు, మనకి మొత్తంగా బాడీ 1 ఇంచ్ లూజ్ పెట్టమన్నారు కాబట్టి ఆ లూజ్ వచ్చిందండి. దాన్ని కూడా మనం గమనించుకొని కటింగ్ చేసుకోవాలి.
మొత్తం బాడీ టైట్గా ఉంది. కింద చేతుల దగ్గర నుంచి నడుము దాకా కూడా మొత్తం బాడీ 1 ఇంచ్ లూజ్ పెట్టమన్నారండి. దానివల్ల కూడా ఈ లూజ్ వస్తుంది. ఇవన్నీ గమనించుకొని కటింగ్ చేసుకోవాలండి. గబగబా కటింగ్ చేసేస్తే బ్లౌజ్ వేస్ట్ అయిపోతుంది. రెండోసారి మనకి రాకుండా ఉంటారు. అందుకని ఈ లూజ్ ఎక్స్ట్రా పెరిగిందండి. లేకుంటే మనకి ఇక్కడ వరకు సరిపోతుంది. దాన్ని బట్టి మనం లూజులు కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి ఇలా కటింగ్ చేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ అవి పెట్టుకుందామండి. ఈ చంక దగ్గర ఇలా ఒక డాట్ పెట్టుకుందాం గుర్తు కోసం మనకి. ఇదిగోండి షేప్ డాట్స్ గుర్తు పెట్టుకుందాం. చూడండి ఇలాగా ఈ షేప్ కుట్టు ఉంది కదండి, ఉక్సులు పట్టి ఉంది కదా, ఎక్కువ ఉక్సులు పట్టి వైపు తీసుకోవాలండి. ఎందుకంటే దీనికి పట్టి మనము వేసి తిరగేస్తాం కాబట్టి దీని వైపు కరెక్ట్ కొలతలు వస్తాయండి. పెంపు పట్టి ఏంటంటే మనం ఎక్స్ట్రా వేస్తాం కాబట్టి అది కొంచెం లూజ్ అనిపిస్తుందండి. అందుకని ఏ కొలతలు తీసుకున్నా మనం ఎక్కువ శాతం ఉక్సులు పట్టి వైపే తీసుకోవాలండి. ఇది కూడా ఒక చిన్న టిప్ లాగా ఉపయోగపెట్టుకోవచ్చు. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా చాలా చిన్న చిన్న టిప్స్ ఉపయోగపడతా ఉంటాయండి. కాకపోతే మీరు చివరి వరకు చూడాలండి. మధ్యలో స్కిప్ చేసినందువల్ల మీకు ఉపయోగం ఉండదు, నాకు ఉపయోగం ఉండదండి. ఇదిగోండి షేప్ డాట్ దగ్గర నుంచి ఒక 1/4 ఇంచు మనం ఖర్చులకు ఒక గీత గీసుకున్నామండి. కరెక్ట్గా ఈ షేప్ డాట్ ఎక్కడుందో అక్కడికి ఒక లైన్ గీసుకున్నాము. అక్కడ నుంచి చూడండి వీళ్ళకి షేప్ అయితే ఎంత చిన్న డాట్ ఉందో చూడండి. 1 ఇంచ్ ఉందండి మొత్తం మీద, 1.5 ఇంచ్ కూడా లేదు. ఆ 1.5 ఇంచ్ మనం ఈ బ్లౌజెస్ చూసే పెట్టుకోవాలని చూడండి. చిన్న షేప్ ఉందండి. బాడీ అయితే పెద్ద సైజు బ్లౌజు 30 దాకా ఉంది, కానీ షేప్ డాట్ వచ్చి చాలా చిన్న డాట్ ఉందండి. దీన్ని బట్టి మనము ఎవరి బ్లౌజ్ షేప్స్ ఎంత ఉన్నాయో అంతే పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇక్కడికి ఉంది కదా, ఇలా ఒక లైన్ డ్రా చేసుకుందాం. దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకుంటే రెండో వైపు కూడా వస్తుందండి. దీని పొడవు వచ్చి చూడండి ఇక్కడ నుంచి ఇలా పట్టుకుందాము. కింద ఖర్చు వార ఒక 1/4 ఇంచ్ వదిలేద్దామండి. వదిలేసేసి ఇది ఎంతవరకు ఉందో అంతవరకు ఒక లైన్ డ్రా చేసుకుందాము. చూడండి ఇంకొక ఇది కూడా చెప్తాను మీకు, ఇది కూడా టిప్ లాగా ఉపయోగపడుతుందండి. ఈ డాట్ కూడా మనకి ఇటు సైడ్కి పోతున్నాయి, ముందుకు పోతున్నాయి, వెనక్కి వస్తున్నాయి అంటారండి. అలా కాకుండా చూడండి ఈ డాట్ దగ్గర నుంచి ఉక్సులు పట్టి వరకు కరెక్ట్గా ఇలా కొలిసి చూసుకున్నాం అనుకోండి. చూడండి ఉక్సులు పట్టి వేయడానికి ఒక 1/4 ఇంచ్ వదిలేస్తాం కదా ఖర్చు కోసము, అక్కడ నుంచి ఇది చూసుకోవాలండి. అంటే మనం పట్టుకుంది ఇక్కడికి వచ్చిందండి, వీళ్ళ డాట్ వచ్చి ఇక్కడికి ఉంది. ఒక్క చిన్న లైన్ పక్కకు ఉందండి, దాన్ని చూసుకొని మనం ఇలా వేసుకోవాలి. అప్పుడు మనకి షేప్స్ పక్కకు జరిగినాయి, వెనక్కి పోయినాయి, ముందుకు వచ్చినాయి ఇలాంటివంటూ ఏమి ఉండవండి. ప్లస్ ఇంకోటి చూడండి, దీని ఎదురు డాట్ ఎక్కడ వేయాలా అని అనుమానం వస్తుంది కొత్త వాళ్ళకైతే. చూడండి ఇది ఇలా పట్టేసుకున్నాం అనుకోండి, ఇలా పట్టి పైకి ఎత్తితే ఇలా క్రాస్గా చూడండి, మనం ఏం చేయక్కర్లేదు, అదే చూపిస్తుంది దారి అన్నట్టుగా. ఇదిగోండి ఇది క్రాస్గా వచ్చేస్తుంది. దీని ఆపోజిట్లో వచ్చేదే దీనికి మనం ఇక్కడ ఒక లైన్ గీసుకుందామండి. మూడో డాట్ వచ్చేసరికి అండి ఇదిగోండి ఈ ఉక్సుల పట్టి వైపు ఉంది కదా, దీన్ని సెంటర్కి ఒక లైన్ చేసుకుందామండి. సెంటర్ లైన్ ఇక్కడికి వచ్చింది, దానికి ఒక 1/4 ఇంచ్ కిందకండి, ఓ 1/4 ఇంచ్ కిందకి పెట్టేసుకుంటే మూడో డాట్ వస్తుందండి. ఇప్పుడు ఈ డాట్లు కూడా అండి దగ్గరకు వేయడమా దూరంగా వేయడమా అనేది కూడా మన ఇష్టం మీద ఉండదండి. కస్టమర్ బ్లౌజ్ బట్టే మనం వేయాల్సి వస్తుందండి. ఒక్కొక్కళ్ళకి షేప్స్ పెద్దగా ఉన్నాయి, బాగా నిల్చోవాలి, బాగా కనిపించాలి, ఎత్తి పెట్టినట్టు చూపించాలంటారండి. వాళ్ళకి షేప్ని ఇలా దగ్గరగా వేసుకుంటే సూది మొనల్లాగా వచ్చి ఎత్తి పెట్టినట్టు చూపిస్తుందండి. వాళ్ళకి కొంతమంది ఇలా కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారండి. ఇలా దగ్గరగా వేసుకోవాలి, షేప్ కూడా ఎక్కువ ఉండాలండి. షేప్ అప్పుడు వాళ్ళకి ఎక్కువగా ఉండి ఇలా వేస్తే షేప్ బాగా ఎత్తిపెట్టినట్టు చూపిస్తుందండి. అలా కాకుండా మాకు ఉన్న షేప్ కూడా చూపించకూడదు, అణిగిపోయినట్లు ఉండాలి అనే కొంతమంది ఉంటారండి కస్టమర్లు. అలాంటి వాళ్ళకి దీని పొడవు తగ్గించుకోవాలండి. ఇలా ఇవి రెండు వేసేదాన్ని బట్టే షేప్ అనేది పెద్దదిగా ఉందా చిన్నదిగా ఉందా అని చూపిస్తుందండి. ప్లస్ ఇక్కడ కూడా ఆధారపడి ఉంటుందండి. ఇదేంటంటే చూడండి ఇది ఇలా చిన్నదిగా ఉంది కదా, అప్పుడు షేప్ చిన్నదిగా చూపిస్తుందండి. అలా కాకుండా మనం షేప్ ఇదిగోండి ఇక్కడ వరకు గీసుకొని ఇలా వేసుకున్నాం అనుకోండి, పెద్ద షేప్ ఉంటుంది కదండి, వాళ్ళకి
హెవీగా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ కుట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వేసి ఈ డాట్ ఇక్కడికి వేస్తే షేప్ అంతా కూడా బాగా ఉండి పెద్దదిగా ఉండి చూపిస్తుందండి. ఇవన్నీ కూడాను మన టైలరింగ్ చేసే వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే కస్టమర్ని బట్టి మనం ఫాలో అవ్వాలి అంతేనండి. ఇవన్నీ మనం కుడతా ఉంటేనే అలవాటు అవుతాయండి. ఇవన్నీ కస్టమర్లని వాళ్ళ బాడీ మెజర్మెంట్ చూసినా ఇలా వేసుకుంటారు, లేదు ఆది బ్లౌజ్ చూసినా ఇలా వేసుకుంటారని అర్థమవుతుంది. ఒకవేళ కస్టమరే రాకుండా మన దగ్గరకు ఆది బ్లౌజ్ ఇచ్చారనుకోండి, ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆది బ్లౌజ్ చూసేసామనుకోండి, ఇలా చూస్తే అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం షేప్స్ డ్రా చేసుకుంటే మెయిన్గా ఆడవాళ్ళకు వచ్చే ప్రాబ్లము షేప్ దగ్గర కుదరట్లేదు, భుజాలు జారిపోతున్నాయి, ఇవి రెండు ఎక్కువ వస్తాయండి. ఇవి రెండు మనం కనుక పర్ఫెక్ట్గా చూసుకోగలిగితే బ్లౌజెస్ లూజులున్నా బిర్రులున్నా అది పెద్ద సమస్యే కాదండి. ఒక్కో క్లాత్ని బట్టి బిర్రు వస్తుంది, లూజ్ వస్తుంది. బిర్రుగుంటే ఒక లూజ్ కుట్టిప్ప తీసుకుంటాము, లూజ్గా ఉంటే కుట్టు వేసుకుంటామండి. క్లాత్ని బట్టి వస్తుంది, అది సమస్యే కాదండి. భుజాలు జారడము షేప్స్ ఇవేనండి పెద్ద సమస్య బ్లౌజ్కి వెళ్ళాను. ఇవి కనుక మనం గుప్పెట్లో పెట్టుకుంటే కస్టమర్ మనల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరండి. 20 సంవత్సరాల నుంచి కూడా కుట్టించుకునే కస్టమర్స్ నా దగ్గర ఉన్నారండి. కావాలంటే వాళ్ళని మీకు పరిచయం కూడా చేస్తాను, కాకపోతే మేము గుంటూరు వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే మేము వచ్చింది ఈ మధ్య కదండి, 2 years అవుతుంది, అందుకని నేను వాళ్ళందరినీ ఇక్కడ చూపించలేను. ఇక్కడ 2 years నుంచి కుట్టించుకున్న వాళ్ళైతే మీకు చూపించగలుగుతాను. ఇప్పుడు షేప్ పట్టీస్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. ఇక్కడ డాట్స్ పెట్టుకున్నాము. ఈ డాట్స్ ఏంటంటే అండి, మనం ఇవాళ బ్లౌజ్ కటింగ్ చేసాము, కుదరలేదు కుట్టడానికి, 1 సంవత్సరం తర్వాత కటింగ్ తీసినా కూడా అండి ఈ డాట్స్ని బట్టి మనం బ్లౌజ్ కటింగ్ చేయాలి. ఓహో ఇలా కటింగ్ చేశారు, ఇలా కుట్టాలని అర్థమవుతుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకుందామండి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని చూడండి, చూపిస్తాను. ఇలా పెట్టుకొని కరెక్ట్గా పెట్టుకోవాలండి. కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర ఉంది కదండి, నెక్ వైపు ఒక్క పావించండి, కొంచెం అండి, ఒక్క పావించి ఇలా క్రాస్గా షోల్డర్లో కలిపేస్తే మనకేమవుతుందంటే నెక్ జారిపోతున్నాయి, భుజాలు జారుతున్నాయి అంటారు కదండి, ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుందండి. ఒక్క పావించి అలా తీసేసుకొని, కొంతమంది కుట్టేటప్పుడు తీస్తారండి, కొంతమంది కటింగ్లో తీస్తారు. మర్చిపోయినా ఎందుకు వచ్చిందిలే అన్నట్టుగా ముందే కటింగ్లో తీసేసుకుంటే నాకు అలవాటు అండి, అలాగూ నేను ముందే తీసేసుకుంటాను. ఇవన్నీ ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, ఇదేమో హ్యాండ్స్ అండి. ఇప్పుడు నేను షేప్ పట్టి ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. ఇదిగోండి ఇట్లా అంచు ముక్క వచ్చింది కదండి, అంచు ముక్కను కనుక మనం నడుము పట్టీకి వేసుకుంటే ఒక స్టిచ్ చేసేసేటప్పుడు మనకి ఒక కుట్టు వేయడం తగ్గిపోయిద్దండి. అందుకని చెప్పేసి 1.5 ముక్కను బట్టి 1 ఇంచు అట్లా బారుగా ఇలా ఒక ముక్క కటింగ్ చేసుకుంటే మనకి వెనక పార్ట్ నడుము కోసం వచ్చేస్తుందండి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుంటే నడుము పార్ట్కి నడుము ముక్క వచ్చేసినట్లేనండి. ఇలా కట్ చేసేసుకుందాం, నడుముక్కు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడండి షేప్ పట్టీ పెట్టుకుందామండి. షేప్ పట్టీ కోసం 1/4 ఇంచు ఖర్చుల కోసం అండి ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇగో చూడండి, షేప్ పట్టీకి ఇక్కడ ఉంది కదండి షేప్ పట్టీ. మనమైతే ఇవి పొడవులు పెంచలేదు కాబట్టి షేప్ పట్టీ పెంచాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నుంచి ఇది అసలు పొడవండి, ఇది ఖర్చుల కోసం 1/4 ఇంచు. అలాగే సెంటర్లో కూడా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి అసలు పొడవు 1/4 ఇంచు ఖర్చుల కోసము. అలాగే ఈ లాస్ట్ వరకు కూడానండి చూడండి, ఇది అసలు పొడవు ఖర్చుల కోసం అండి. ఇలా ఈ షేప్ పట్టి ఎంత పొడవు ఉంటే అంతవరకు కూడా మనము ఇలా గీసేసుకోవాలండి. ఇదైతే ఖర్చులు, ఇదైతే అసలు పొడవు అండి. ఇప్పుడు ఈ 3 కలుపుతా మనము ఒక లైన్ డ్రా చేసుకుంటే మనకి షేప్ పట్టీలు వచ్చేసినట్లేనండి. ఇలా తీసుకుందాము. ఫస్ట్ ఒక లేయర్ తీసుకున్నాం అనుకోండి, క్లాత్ని బట్టి ఉంటే 2 లేయర్లైనా తీసుకోవచ్చు, 3 లేయర్లైనా తీసుకోవచ్చు, అది మన క్లాత్ ఉన్న దాన్ని బట్టి తీసుకుంటామండి. ఇలా తీసేసుకుందాము. ఇంతవరకు ఇది కట్ చేసుకుందాం. ఇటువైపు ఒక డాట్ పెట్టుకుందామండి, ఎందుకంటే మనకి ఎప్పుడన్నా కుట్టనియండి దానికి ఒక గుర్తు కోసం అండి. ఇది ఫ్రంట్ సైడ్ రావాలి, ఇది చంక వైపు రావాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫ్రంట్ షేపులు చంక వైపు ముందు వైపు కూడా ఒకేలాగా ఉంటాయండి, మనకు గుర్తుండదు. కాబట్టి మనం సంవత్సరానికి కటింగ్ చేసుకున్నా కుట్టినా కూడా ఈ గుర్తులు మనకి తెలియజేస్తాయండి. అందుకని ఒక డాట్ పెట్టుకోవాలి మర్చిపోకుండా. మనకి మిగిలిన క్లాత్ ఇదేనండి, దీన్ని బట్టి మనకి కుట్టుకునేటప్పుడు ఇంకొక షేప్ బెల్ట్ వస్తుందా రాదా అని చెప్పేసి చూసుకుందామండి.
నా కటింగ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా మానస మను వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కొంచెం మేము వేరే పనుల్లో ఉండి మా వీడియోస్ వెంటనే పెట్టలేకపోతున్నామండి. ఇంకా 2 రోజులు గ్యాప్ వచ్చిద్దండి. ఆ తర్వాత నుంచి మాత్రం మేము కంటిన్యూగా మీకు పెడతాము. మా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్. కొంచెం అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఉంటానండి. బాయ్ అండి. Thanks for watching. Please support and subscribe our channel Manasa Manu Vlogs.